నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కూటమి ఏడాది పాలన మహిళలకు వంచన అంటూ వైసీపీ మహిళా నేతలందరూ కలిసి సమావేశమై కూటమి ప్రభుత్వం పైన విరుచుకుపడుతున్నారు. మరి నిన్న చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్న సమయంలో తల్లికి వందనం స్కీమ్ ని స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో వీళ్ళందరూ కూడా సమావేశమై ఇటువంటి విమర్శలు చేయడాన్ని ఏ విధంగా చూడాలి, నిజంగానే కూటమి ప్రభుత్వం మహిళలను వంచిస్తుందా, ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. నమస్తే మేడం. నమస్తే మేడం, మనం చూసుకున్నట్లయితే వైసీపీ మహిళా నేతలందరూ కూడా సమావేశమై కూటమి ప్రభుత్వం మహిళలను మోసం చేస్తుంది, మహిళలను వంచింది అంటూ వాళ్ళు వ్యాఖ్యానిస్తున్నారు మేడం. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఈ సమావేశంలో ఎక్కడా కూడా అమరావతి పైన కానివ్వండి, ఆంధ్ర రాష్ట్ర మహిళల పైన అనుచిత వ్యాఖ్యల గురించి ప్రస్తావించడం జరగలేదు. అసలు ఏ విధంగా చూడాలంటారు ఈ మీటింగ్ ని? ఇప్పుడు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది ఏదైతే సాక్షి డిబేట్ లో జరిగిన అంశం. దీన్ని మహిళా నేతలు అయ్యి ఉండి ప్రస్తావించకపోవడాన్ని ఏ విధంగా చూడాలి? అంతేకాకుండా వైసీపీ నేతలందరూ కూడా ఈ వ్యాఖ్యలను సమర్థించడాన్ని ఏ విధంగా చూడాలి? ఈ మీటింగ్ పైన మీ విశ్లేషణ ఏంటి? వీళ్ళు ఏదైతే మీటింగ్ పెట్టారో రౌండ్ టేబుల్ మీటింగ్, మహిళలందరూ కలిసి వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన వాళ్ళు ఏడాది కూటమి పాలన మహిళలకు వంచన అని చెప్పి దానికి ఒక బ్యాక్గ్రౌండ్ పెట్టేసి చేస్తున్నారు. మహిళలకి ఎక్కడ వంచన జరిగింది, ఎప్పుడు వంచన జరిగింది, ఎలా వంచన జరిగింది అనేది మనం ఒకసారి చూసుకుంటే అసలు ప్రతి మహిళ కూడా ఏ విధంగా ఉండాలి, ఆవిడకంటూ ఒక సొంత అకౌంట్ ఉండాలని నారా చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా అనే ఒక గ్రూప్ తీసుకొచ్చి మహిళలు ఏ విధంగా చైతన్యవంతంగా వాళ్ళు కూడా బయటకు వచ్చి సరదాగా వాళ్ళ గ్రూప్ ఉంటే వాళ్ళతో స్పెండ్ చేస్తూ, అంటే ప్రతిరోజు వంటింటికే పరిమితం అయిపోయి పిల్లలు భర్తతోనే కాదు బయటకు వచ్చి ఒక జనరల్ నాలెడ్జ్ అనేది సంపాదించుకోవటం, అదే విధంగా అసలు బయట ఏం జరుగుతుంది, మనం డబ్బు ఎలా దాచుకోవాలి, చాలా ఉన్నాయి దాంట్లో విషయాలు. ఒక డబ్బు దాచుకుంటున్నామంటే ఇన్ని విధాల ఉపయోగాలు ఉన్నాయి. కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఆ రోజు 2019 నుంచి 2024 మధ్య డ్వాక్రా గ్రూప్ మహిళలకు సంబంధించి ఎంత డబ్బు కొట్టేశాడు. నిజంగా అక్కడ చూసుకుంటే అభయహస్తం అనే నిధుల్ని 2118 కోట్లు దారి మళ్లించాడు. ఎవరు డబ్బు అది? వీళ్ళకి కనిపించలేదు. ఆ రోజు తానేటి వనిత గారు ఆ రోజున హోమ్ మినిస్టర్ గా ఉన్నారు. 2019 నుంచి 2024 మధ్య ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా సరే మహిళా నేతలు ఈ రోజున వీళ్ళు మీటింగ్ పెట్టుకుని కూటమి ప్రభుత్వం గురించి, నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు రాష్ట్రానికి. మరి అదే విధంగా చూస్తే డ్వాక్రా సొమ్ము, వాళ్ళు పొదుపు సొమ్ము ఏదైతే ఉందో ప్రతి నెల దాచుకునేది మహిళలది దాదాపుగా 10,741 కోట్ల రూపాయలు కొట్టేశారు. చిన్న విషయం ఇది. మహిళలది, ఎవరి డబ్బు కాదు. మిగతా అన్ని రాష్ట్రంలో ఏం జరిగిన స్కాములు దానికి సంబంధం లేదు. ఓన్లీ డ్వాక్రా మహిళలకు సంబంధించింది ఈ డబ్బు. మరి ఈ రోజున వీళ్ళు మాట్లాడే మాటలు, వీళ్ళు ఈ రోజున కూటమి ప్రభుత్వం గురించి, నారా చంద్రబాబు నాయుడు గారి గురించి ఏదో మహిళలకు వంచన జరిగింది. ఈ రోజున దీపం పథకానికి సంబంధించి అసలు దీపం పథకం స్టార్ట్ చేసిందే బాబు గారు. ఆ పొగచూరి కళ్ళతోటి ఆ కట్టెల పొయ్యితో వంట చేయలేరు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఇంటికి మరి గ్యాస్ స్టవ్ ఉండాలి అనే మంచి ఆలోచనతోటి ఆయన ఆ పథకాన్ని తీసుకొచ్చారు. అదే విధంగా ఇప్పుడు దీపం పథకం 2.0 అనే పేరుతో మళ్ళీ వచ్చి వాళ్ళకి ఉచితంగా సంవత్సరం మొత్తానికి 3 గ్యాస్ సిలిండర్లు. మరి వీళ్ళకి కనిపించట్లేదా, వినిపించట్లేదా, మరి తెలియటం లేదా? అంటే తెలుసుకున్నా కూడా మేము ఇలానే మాట్లాడతాం అన్నట్లుంది వీళ్ళ ధోరణి. నిజంగా అదే కనిపిస్తుంది. ఇంతమంది ప్రపంచ వ్యాప్తంగా కూడా ఒక సంచలనంగా మారిన ఏదైతే అమరావతి మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు, ఇద్దరు ప్రబుద్ధులు కలిసి ఏ విధంగా మాట్లాడిన తీరుని ఖండించకపోవటం, మహిళలందరూ కలిసి సమావేశమైనప్పుడు ఈ అంశాన్ని ప్రస్తావించకపోవడం పైన కూడా రాష్ట్ర మహిళలు కోపంగా ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఏమంటారు మీరు? ఖచ్చితంగా ఈ రోజున వీళ్ళు మీటింగ్ పెట్టుకోవటం కాదు. ఈ మీటింగ్ ఎప్పుడు పెట్టాలి? సాక్షి ఛానల్లోనే ఈ మీటింగ్ జరుగుతుంది. అదే సాక్షి ఛానల్లో ప్రపంచవ్యాప్తంగా అందరూ చూస్తున్నారు. మరి ఎంతమంది ఆ టెలివిజన్ మరి ఫాలో అవుతారు, అందరికీ మరి అది వెళ్తుంది. ఎక్కడెక్కడ తెలుగు వారు ఉన్న ప్రపంచంలో మరి వాళ్ళందరూ చూస్తూ ఉండగా ఒక ప్రబుద్ధుడు మాట్లాడిన మాటలు ఏంటి, ఎంత ఘోరాతి ఘోరంగా నీచమైన పదజాలాన్ని వాడాడు అక్కడ. మరి అట్లాంటప్పుడు ప్రతి మహిళ కూడా ఒక భద్రకాళిలా మారి ఏ విధంగా తిరుగుబాటు చేయాలి, ఏ విధంగా ఎదిరించాలి మహిళల పట్ల వాళ్ళు ఆ విధమైన ప్రవర్తన. ఎందుకంటే ఈ రోజున ఎవరైతే మహిళలందరూ కూడా ఏర్పాటు చేసుకున్నారో వీళ్ళు మాట్లాడలేరు. సొంత తల్లిని బయటకు నెట్టేసి పిన్న తల్లి తాళిబొట్టు తెంచిన దౌర్భాగ్య పరిస్థితి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏం జరిగిందో చూసాం. ఈ రోజు కూడా మరి ఆ పిన్న తల్లి తాళిబొట్టు తెంచిన వాడు ఎవరు అంటే మరి అందరికీ తెలుస్తుంది, కానీ మరి వాళ్ళు అక్కడే ఉండిపోతున్నారు, లోపలికి వెళ్ళట్లేదు కదా. అదే కదా సునీతారెడ్డి ఇప్పుడు కూడా మొత్తుకుంటుంది, ఆ అవినాష్ రెడ్డి బెయిలు రద్దు చేయండి అని. మరి ఎవరు ఆపుతున్నారంటే అందరికీ తెలిసిన విషయమే. ఈ రోజున వీళ్ళు మాట్లాడతారు,
ఆడవాళ్ల పట్ల ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఉందని ఎంత చెప్పుకోవడానికి కూడా చాలా అసలు ఏం మాట్లాడాలి అంటే మహిళలు ఈ విధంగా మాట్లాడొచ్చా? నారా చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు వాళ్ళు. అంటే గతంలో ఏం జరిగింది 2019 నుంచి 24 మధ్య ఎంతమంది మహిళల మీద అంటే ఒక ఆవిడ తీసుకున్న డబ్బులు కట్టలేదని చెప్పేసి ట్రాక్టర్ పెట్టి తొక్కించి చంపించేశారు వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన వ్యక్తులు. మరి దాన్ని ఏం చేయాలి? ఒక ఆడపిల్ల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు తమ్ముడైన దేవేంద్ర ఎవరైతే అమర్నాథ్ గౌడ ఉన్నాడో మరి అబ్బాయి తిరుగుబాటు చేసి అడిగినందుకు 10th క్లాస్ పిల్లాడు మా అక్కని మీరు ఏదన్నా అన్నారు ఎందుకు అన్నారు అని మాట్లాడినందుకు పెట్రోల్ పోసి నిట్టలిలో తగలబెట్టారు. అప్పుడు కనిపించలేదా? గంజాయి మత్తులో ఎక్కడ బాపట్ల తెనాల దగ్గర రైల్వే స్టేషన్ లో భార్య భర్తలు ఇద్దరు కూడా అక్కడ ట్రైన్ కోసం వెయిట్ చేస్తుంటే భర్తను కొట్టి భార్య మీద వాళ్ళు ఆ విధంగా బలాత్కారానికి పాల్పడితే అప్పుడు హోమ్ మినిస్టర్ గా ఉన్న అనిత మాట్లాడిన మాటలు వనిత హోమ్ మినిస్టర్ వనిత ఏం మాట్లాడింది ఆ రోజున? ఖచ్చితంగా ఈ రోజున వీళ్ళు మీటింగ్ పెట్టుకొని పదే పదే కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నప్పుడు గతంలో వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నిజంగా ఓటీఎస్ పేరుతో పాత ఇళ్లకు 10,000 అని చెప్పేసి 30,000 గుంజుకున్నారు. సున్నా వడ్డీతో 5 లక్షల నుండి 3 లక్షలు కుదించారు. అంటే డబ్బులు ఇస్తామని చెప్పి మహిళలకి ఓన్లీ ఇది మహిళలకు 2019 నుంచి 24 మధ్య జగన్మోహన్ రెడ్డి గారు చేసింది. అభయహస్తం నిధులు 2,118 కోట్లు దారి మళ్లించారు. మళ్లీ చూస్తే పెళ్లి కానుకల్ని నీరుగార్చారు. దీపం పథకం రద్దు, గ్యాస్ ధరల పెంపు, ఎస్సీ ఎస్టీ మహిళల ఉన్నతి పథకం కూడా రద్దు చేసేశారు. మరి ఎవరు చెప్పాలి? జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే ఇవన్నీ చేశాడు. డాక్రా సభ్యుల మరణానికి ఎవరైనా సరే డాక్రా మహిళ డాక్రా గ్రూప్ లో ఉండి ఆవిడ దాంట్లో కంటిన్యూ అయితే మరణిస్తే వెంటనే 30,000 రూపాయలు వాళ్ళ ఇంటికి వచ్చి ఇచ్చేళ్తారు. నాకు తెలుసు, ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు మా ఇంట్లో కూడా మా తల్లిగారు చనిపోతే ఆ రోజున 30,000 రూపాయలు ఇచ్చారు. కానీ 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అది తీసేశారు. అంటే ఒక మహిళను ఏ విధంగా గౌరవిస్తారు అంటే ఈ రోజున కూటమి ప్రభుత్వం గురించి వీళ్ళు మాట్లాడుతున్న ఈ పదాలు వినలేకపోతున్నాం. వీళ్ళు పెట్టే మీటింగులు అసలు ఈ చర్చలు అది కేవలం ఆ సాక్షి ఛానల్ మాత్రమే అంగీకరిస్తుంది. కాబట్టి ఇట్లాంటివి మాట్లాడేటప్పుడు ఒకసారి అధికారంలో ఉన్నప్పుడు మీరేం చేశారు అనేది వెనక్కి తిరిగి చూసుకుంటే నిజంగా అంగన్వాడీలకి జీతాలు పెంచకపోగా లాఠీ చార్జీ, ఆశా వర్కర్ల మీద లాఠీలు, దిశ పేరుతో జగన్ నాటకాలు, సీఎం ఇంటి సమీపంలో దళిత యువతపై గ్యాంగ్ రేప్ చేసినప్పుడు మరి వెంకటరెడ్డి అనే వ్యక్తిని పట్టుకున్నారు. అప్పుడు ఏం చేశారు వీళ్ళు? ఇన్ని రకాలు అప్పుడు కనిపిస్తుంటే సొంత ఇంటి చెల్లెళ్లకే అన్యాయం చేసేసి కన్న తల్లి కూడా ఓటేయకుండా పారిపోయింది దేశాన్ని వదిలి. ఈ రోజున వీళ్ళు మహిళల పట్ల కూటమి ప్రభుత్వం గురించి వీళ్ళు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే అమ్మ ఒకసారి ఈ నీతులన్నీ జగన్మోహన్ రెడ్డికి చెప్పండి, ఆయనకు మాత్రమే వర్తిస్తాయి మీరు చెప్పేయని, ఆయనకు మాత్రమే ఇవి సరిగ్గా సరిపోతాయి, ఆయనకు మాత్రమే ఇవి సరిపోతాయి. ఎందుకంటే ప్రతిసారి వీళ్ళు మాట్లాడుతున్న మహిళలు ముఖ్యంగా ధర్మం వైపు నిలబడి మహిళకి ఒక ఉన్నత స్థానం ఉంది, సొసైటీలో గౌరవం ఉంది. అదేంటంటే ధర్మం వైపు నిలుస్తారు అని, ఆ ధర్మాన్ని కాపాడే వైపు నిలబడాలి. కానీ ఈ రోజున వీళ్ళు మాట్లాడే వాళ్ళంతా కూడా అధర్మం వైపు మాట్లాడుతున్నారు, ధర్మం వైపు లేరు. కాబట్టి మీరు మాట్లాడే మాటలు చేసిన పనులు గతంలో ఏదైతే ఆ పార్టీలో మీరు ఉండి మరి అదే మీ ముఖ్యమంత్రి గారిని ఏ విధంగా గతంలో మీరు వెనకేసుకొచ్చారో మళ్ళీ అధికారం కోల్పోయినా కూడా ఇంకా మేము ఇలానే ఉంటాము. మరి ఆవిడ చెప్తుంది నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత గంజాయి మద్యం ఏరులై పారుతుందని. మరి ఆ గంజాయి బ్యాచ్ని పలకరించుకెళ్ళాడుగా మీ జగనన్న. మరి అప్పుడేం చేయాలి? దానికి సమాధానం చెప్తారు? మహిళలని ఈ రోజున మీటింగ్ పెట్టారు కదా సాక్షి ఛానల్లో. మరి అదే మహిళలు మొన్న గో బ్యాక్ జగన్ అని పొదిల్లో పెడితే రాళ్లతో వాళ్ళని తలలో పగలగొట్టి రక్తం గారేటట్టు కొట్టారు కదా, దానికేం సమాధానం చెప్తారు వీళ్ళు? అమరావతి రైతులు, మహిళా రైతుల మీద ఏ విధంగా వీళ్ళు అఘాయిత్యం చేశారు, ఏ విధంగా లాఠీ చార్జ్ చేశారు, ఏ విధంగా గర్భిణీ స్త్రీలు పురిటి బిడ్డ తల్లులు అని చెప్పి లేకుండా ఏ విధంగా వాళ్ళని బూటు కాళ్లతో తన్నారు. ఆ రోజున ఏమైపోయారు వీళ్ళంతా? ఆ రోజు కనిపించలేదా? రాష్ట్రం కోసం పొలాలు ఇచ్చిన మహిళల పట్ల వీళ్ళు ప్రవర్తించిన తీరు ఆ రోజున కనిపించలేదా? వీళ్ళందరికీ వినిపించలేదా వాళ్ళ ఆహాకారాలు? ఎంత ఘోరమైన పరిపాలన, ఎంత నికృష్టమైన పరిపాలన జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 24 మధ్య అందించాడు. ఈ రోజున నిజంగా బాధాకరమైన విషయం ఏంటంటే ఇన్ని నేరాలు ఘోరాలు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి మహిళలకి గౌరవం కానీ ఎక్కడా కూడా ఇది లేకుండా చేసి జగన్మోహన్ రెడ్డి సొంత ఇంట్లో చెల్లెలనే గౌరవించలేనివాడు, తల్లికే అన్నం పెట్టలేనాడు, పిన్న తల్లి తాలిబొట్టు చేసిన వాడు ఈ రోజున రాష్ట్రంలో ఏం చేస్తాడు అంటే ఏ మహిళ అయినా ఏం చెప్తుంది సమాధానం అంటే 11కు పరిమితం చేసి పక్కన పడేశారు. అయినా కూడా మేమేదో మంచి పని చేయబోయాము చేస్తున్నామని చెప్పేసి కూటమి ప్రభుత్వం మీద వీళ్లకున్న బురద జల్లటానికి ప్రయత్నిస్తుంటే సిగ్గుచేటు. నిజంగా మహిళ తలదించుకునే పరిస్థితి. ఎందుకంటే సాటి మహిళ ఈ విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదు. మీరు ఖండించాలి. ఫస్ట్ ఏం జరుగుతుంది ఇక్కడ? పార్టీలు తీసేయండి, రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం, రాష్ట్ర సంక్షేమం ముఖ్యం, రాష్ట్ర వాళ్ళ భవిష్యత్తు ముఖ్యం. కాబట్టి దాని గురించి ఆలోచించే ప్రభుత్వం వచ్చినప్పుడు సహాయ సహకారాలు అందించాలి. ఎవరిని వంచారు? మహిళలకు వంచన అనే పదం అస్సలు బాలేదు. ఫస్ట్
ఎవరిని వంచారు, ఎవరు దగా పడ్డారు, ఎవరికి ఇబ్బంది కలిగిందని అంత వయసున పెద్ద ఆవిడ రంగనాయకమును చేసి వీళ్ళు చేసింది ఏంటి? మరి ఆ అమ్మాయి కాదంబరి జత్వాని ఆడపిల్లని తీసుకొచ్చి ఎంత నిర్దాక్షిణ్యంగా బంధించి ఆ రోజు వీళ్ళంతా ఏమైపోయారు? పెళ్లిగాని అమ్మాయి 40 రోజులు ఎటువంటి స్టేట్మెంట్ లేకుండా తీసుకొచ్చి ఎక్కడో ప్రైవేట్ దాంట్లో పడేసి ఇష్టానుసారంగా శానిటరీ ప్యాడ్లు ఇవ్వటం పోతే ఎంత ఘోరాతి ఘోరం. మరి ఆ రోజు ఈ మహిళలకు కనిపించట్లేదా? ఇంత దారుణంగా ప్రవర్తించి ఏమాత్రం సోయ లేకుండా ఏ విధంగా మాట్లాడుతున్నారో ఈ రోజున వీళ్ళు. కూటమి ప్రభుత్వం గురించి, నారా చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయనకున్న అనుభవం ఉందా? రాజకీయ అనుభవం. ఈ రోజున ఎంత తపన పడిపోతున్నారు. రాష్ట్రం తల్లి లేని బిడ్డ అయిపోతే తల్లిలాగా ఆయన హక్కును చేర్చుకున్నారు రాష్ట్రాన్ని. మరి ఎవరైనా ఉన్నారు? చెట్టు కింద కూర్చొని పరిపాలన చేశారు. ప్రతిసారి తెలుగు ప్రజలు మోసపోతూనే ఉన్నాం. వాళ్ళు కాదంటే వీళ్ళు కాదంటే రాష్ట్రాన్ని మళ్ళీ పునరుద్ధరణ చేసుకుంటూ ఎక్కడికక్కడే మళ్ళీ రాష్ట్రానికి రాజధానిని నిర్మించుకుంటూ ఎన్ని విధాలుగా కష్టపడి వస్తూ ఉంటే ఎక్కడికక్కడే వీళ్ళు రాజకీయం అనే ముసుగు వేసుకొని ఏ విధంగా నష్టం చేకూరుస్తున్నారు ఈ రోజున కనిపిస్తోంది. ఖచ్చితంగా ఇది మాత్రం మహిళలకు వంచన ఏడాది కూటమి పరిపాలన అనేది నేను మాత్రం ఒక సాటి మహిళగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరురాలిగా నేను ఖండిస్తున్నాను. ఎందుకంటే ఇది రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్ర మహిళల ఆత్మగౌరవం. అట్లాంటి ఆత్మగౌరవం, ఆత్మాభిమానం ఇన్ని విధాలుగా ఉన్న రాజధాని గురించి మాట్లాడటం, మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసి అదే ఛానల్లో వీళ్ళందరూ కూర్చొని మీటింగ్ పెట్టడం నిజంగా సిగ్గుచేటు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ మేడం. నమస్తే.